సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఆయిల్ పుల్లింగ్ ఈ పదాన్ని మీరు వినే ఉంటారు. చాలా మంది ఈ పదాన్ని హాస్యం స్ఫురించేందుకు వాడుతుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది మాత్రం హాస్యం కాదు, ఆరోగ్యానికి సంబంధించింది. అవును, మీరు విన్నది కరెక్టే. ఆయిల్ పుల్లింగ్ అంటే చాలా మంది జోక్ అనుకుంటారు, కానీ దాంతో మనకు లాభాలు కలుగుతాయి, పలు అనారోగ్య సమస్యలు పోతాయి. అవేంటో, అసలు ఆయిల్ పుల్లింగ్ అంటే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయిల్ పుల్లింగ్ ను ఏ ఆయిల్ తో అయినా చేయవచ్చు. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఇలా ఏ ఆయిల్ నైనా అందుకు ఉపయోగించవచ్చు. అయితే కొబ్బరి నూనె అయితే మిక్కిలి శ్రేయస్కరంగా ఉంటుంది. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్నాక బ్రష్ చేయకముందు 1 టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకుని నోట్లో పోసుకోవాలి. నోట్లో పుక్కిలించేందుకు వీలున్నంత వరకు కూడా కొబ్బరి నూనె నోట్లో పోసుకోవచ్చు. అలా చేశాక ఎవరి వీలును బట్టి వారు 5 నుంచి 20 నిమిషాల పాటు నోరు తెరవకుండా నోట్లో ఆయిల్ ను అలాగే పుక్కిలించాలి. అనంతరం ఆయిల్ ను ఊసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆయిల్ ను మింగకూడదు. ఆయిల్ పుల్లింగ్ అయ్యాక యథావిధిగా బ్రషింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రోజు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి సమస్యలు పోతాయి, దంతాలు తెల్లగా మారతాయి, నోటి దుర్వాసన పోతుంది. ఉదయాన్నే ఎక్కువ మొత్తంలో నోట్లో ఉండే క్రిములు బ్రషింగ్ ద్వారా పోవు, కానీ ఆయిల్ పుల్లింగ్ వల్ల ఆ క్రిములు పోతాయి. ఎందుకంటే కొబ్బరి నూనెలో సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ లక్షణాలున్నాయి. ఇవి క్రిముల భరతం పడతాయి. అందుకే ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలా క్రిములు నశిస్తాయి. పెద్ద ఎత్తున క్రిములు నశించడం వల్ల రోజంతా మనం ఏం తిన్నా సురక్షితంగా ఉండవచ్చు. జీర్ణాశయంలోకి ఎలాంటి క్రిములు పోవు, పోయినా అవి బ్రతకవు. శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. నోటి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. గుట్కాలు వంటివి తినేవారు నోరు సరిగ్గా తెరవలేరు. అలాంటి వారు ఆయిల్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేస్తే నోరు మళ్లీ యథాస్థితికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఏ ఇబ్బంది అనిపించదు. ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటికే కాదు, దవడలకు, ముఖానికి చక్కని వ్యాయామం అవుతుంది. దీంతో ఆ ప్రాంతం చక్కని ఆకృతిని పొందుతుంది. నోటిపూత ఉంటే తగ్గిపోతుంది. తినే ఆహార పదార్థాల రుచి బాగా తెలుస్తుంది. రుచి మొగ్గలకు శక్తి చేకూరుతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న పదార్థాలు పోతాయి. దంతాలు క్షయం కాకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.